అది మన ప్రశ్నలకు అమ్మవారు స్వయంగా సమాధానం చెప్పే ఆలయం. ఆ ఆలయం 51 శక్తి పీఠాలలో ఒకటి. మహారాష్ట్రను పాలించిన భోంస్లే వంశీయుల ఇలవేల్పు. ఛత్రపతి శివాజీకి ఎల్లవేళలా అండగా నిలిచిన కులదేవత. ఆ దేవత మహారాష్ట్రీయుల ఆరాధ్య దైవం. నమ్మలేని విషయం ఏంటంటే, మన ప్రశ్నలకు ఆ అమ్మవారు ఖచ్చితంగా సమాధానమిస్తుంది. ఇక అమ్మవారు అక్కడ స్వయంగా కొలువై ఉంది అని చెప్పడానికి నిదర్శనం, అక్కడ అమ్మవారు ఎప్పుడూ చలనంతో కదులుతూనే ఉంటుందట. ఆ తల్లి మహిమలు ఒకటా రెండా, ఎన్నో ఎన్నెన్నో. మరి ఆ అమ్మవారు ఎవరు, అమ్మవారి మహిమలేంటో తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. తుల్జా భవానీ మాత. తుల్జా భవానీ మాతకు యుగాల చరిత్ర ఉంది. కృతయుగంలో అనుభూతి, త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి, కలియుగంలో ఛత్రపతి శివాజీ, ఇలా ఎంతోమంది తుల్జా భవానీ ఆదరణకు పాత్రులైనట్టు పురాణ చారిత్రక కథనాలు చెబుతున్నాయి. ఈ ఆలయం మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో బాలఘాట్ పర్వత శ్రేణులపై కొలువై ఉంది. సముద్ర మట్టానికి 2150 అడుగుల ఎత్తుపైన తుల్జాపూర్ పట్టణం ఉంటుంది. ఉస్మానాబాద్ నుంచి సుమారు 23 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం నెలకొని ఉంటుంది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని చించపూర్ అని పిలిచేవారట. క్రమంగా ఈ పేరు మారి అమ్మవారు తుల్జా భవాని పేరు మీదుగా తుల్జాపూర్గా మారింది. స్కంద పురాణం, మార్కండేయ పురాణం, దుర్గా సప్తశతి, దేవి భాగవతం లాంటి అనేక పురాణాలు గ్రంథాలలో తుల్జా భవానీ మాతకు సంబంధించిన ప్రస్తావన కనబడుతుంది. కృతయుగంలో కర్దమ అనే బ్రాహ్మణుడుండేవాడు. అతని భార్య అనుభూతి. కర్దమ మరణించడంతో అతని చితిపై కూర్చుని సతీ సహగమనానికి సిద్ధపడుతుంది అనుభూతి. ఆ సమయంలో ఆకాశవాణి నుంచి పిల్లలను వదిలి ఇలాంటి పని చేయడం అనుచితం అన్న మాటలు వినిపించాయి. ఈ మాటలు విన్న అనంతరం ఆమె తన మనసు మార్చుకుని యమునాచల్లో దీర్ఘ తపస్సు చేయసాగింది. ఆ యమునాచల్ ప్రాంతమే ఇప్పటి బాలఘాట్. అలా అనుభూతి యోగ సమాధిలో ఉన్న సమయంలోనే రాక్షసుడైన కుకార్ అనుభూతిని చూస్తాడు. ఆమె అందాన్ని చూసి ఎలాగైనా ఆమెను సొంతం చేసుకోవాలన్న ఆలోచనతో ఆమెను బలవంతం చేయబోతాడు. ఈ పరిణామంతో అనుభూతి అమ్మవారిని వేడుకుంటుంది. ఆమె ఆక్రందనలను విన్న మాతా భవానీ ప్రత్యక్షమవుతుంది. అప్పుడు కుకార్ పశువుగా రూపం మార్చుకుని యుద్ధ భూమిలో వికృతంగా నాట్యం చేస్తుంటాడు. అతని ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ తుల్జామాత కుకార్ని వధిస్తుంది. అనంతరం భగవతిని ఇక్కడే ఉండిపోమ్మని అనుభూతి ప్రార్థించడంతో శాశ్వతంగా ఆమె అక్కడే కొలువైందని అంటారు. ఆపదలో ఉన్న భక్తుల పిలుపును ఆలకించి వెనువెంటనే ప్రత్యక్షమయ్యే మాత కనుక ఆమెకు త్వరిత అన్న నామం స్థిరపడిందట. మరాఠీలో తుల్జా అంటే త్వరితంగా ప్రత్యక్షమయ్యే దేవత అని అర్థం చెప్తారు. భక్తుల కోరికను త్వరితగతిన తీరుస్తుంది కనుక త్వరిత అని, తుల్జా అని, కాలక్రమేణా తుల్జా భవానిగా పేరొందిందని చెప్తారు. గురుచరిత్రలో కూడా ఈ తుల్జాపూర్ భవానీమాత ప్రస్తావన కనబడుతుంది. అనారోగ్యం పాలైన నంది శర్మ అన్న భక్తుడు తన వ్యాధి నివారణ కోసం తుల్జాపూర్ భవానీమాతను ఉపాసించడం మొదలుపెట్టాడు. అయితే ఎంతకాలం గడుస్తున్నా ఆ మాత కరుణించకపోవడంతో విసిగిపోయిన నంది శర్మ నిరాశగా దుఃఖించడం మొదలుపెట్టాడట. అప్పుడు తుల్జా భవానీమాత అతనికి స్వప్నంలో దర్శనమిచ్చి గంధర్వపురం అంటే గాణగాపూర్లోని శ్రీ నృసింహ సరస్వతి స్వామిని ఆరాధించమని చెప్పిందట. దాంతో ఆ ప్రకారంగానే చేసిన నంది శర్మ వ్యాధి పోగొట్టుకుని నృసింహ సరస్వతికి పరమ భక్తునిగా మారతాడు. తన ప్రార్థనలతో స్వామిని స్తుతిస్తూ కవీశ్వరునిగా ప్రసిద్ధి చెందాడు. ఇప్పటికీ కూడా దత్తభక్తులు గాణగాపూర్ దర్శించిన తర్వాత తప్పనిసరిగా తుల్జాపూర్ మాతను దర్శించుకుంటారు. ఇక ఆధునిక కాలానికి వస్తే మరాఠా ప్రాంతంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆలయంగా తుల్జామాత దేవాలయం నిలిచింది. మరాఠీ రాజులకు, భోంస్లే వంశీయులకు తుల్జా భవాని ఇలవేల్పు. తుల్జా భవానీ మాతను ఛత్రపతి శివాజీ కులదేవతగా ఆరాధించేవారట. ఎప్పుడు ఎలాంటి సమస్య ఎదురైనా తుల్జా భవానీ దీవెనలకై ఛత్రపతి శివాజీ తరచుగా ఆలయాన్ని దర్శించేవారని ప్రతీతి. అమ్మవారి దీవెనలతోనే ఛత్రపతి శివాజీ యుద్ధ భూమిలో ప్రతిసారి విజయం సాధించేవాడని చెప్తారు. అది మాత్రమే కాదు, తుల్జా భవాని స్వయంగా ఛత్రపతి శివాజీకి
ఖడ్గాన్ని బహూకరించిందని చెప్తారు. ప్రతి సంవత్సరం శివాజీ మహారాజు తుల్జా భవానీ ఆలయంలోనే అమ్మ సమక్షంలో రాఖీ పండుగను జరుపుకునేవాడట. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలో కొలువు తీరిన తుల్జామాత మహారాష్ట్రీయులకే కాదు, ఇతర ప్రాంతాల ప్రజలకు కూడా ఆరాధ్య దేవతగా కొలుచుకుంటారు. ఇక చారిత్రక పురావస్తు శాఖల అంచనా ప్రకారం ఈ ఆలయం రాష్ట్రకూటుల కాలం నాటిది. తుల్జా భవానీ చరిత్రే కాదు, తుల్జా భవానీ ఆలయం కూడా ఒక అద్భుతమే. నిజానికి ఆలయం చూస్తే అది ఒక ఆలయంలా కంటే ఒక కోటలాగా కనబడుతుంది. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదూ, ఇది చూస్తే మీకు స్పష్టంగా కనబడుతుంది. ఇదే ఆలయ ప్రవేశ ద్వారం. చూసారా? ఆలయ ప్రవేశ ద్వారంలోకి అడుగు పెడుతూనే ఒక కోటలోకి వెళుతున్నట్టే ఉంటుంది. ఇక గర్భగుడికి సమీపంలో స్థానికులు పలంగ్ అని పిలుచుకునే వెండితో తయారు చేసిన మంచం ఒకటి కనబడుతుంది. అమ్మవారు ఈ మంచంపైనే నిద్రిస్తుందని చెప్తారు. ఆ పలంగి ఎదురుగా మహాదేవుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఇక అక్కడ ఉన్న స్తూపాలలోని ఒకదానిపై ఓ వెండి ఉంగరం ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఓ కథనం ఉంది. శరీరంలోని ఏ భాగంలోనైనా తీవ్రమైన నొప్పితో బాధపడేవారు ఈ ఉంగరాన్ని 7 రోజుల పాటు తాకితే చాలు ఆ బాధ మటుమాయమవుతుందని నమ్ముతారు. ఆలయంలో మరో అద్భుతం శకునవంతి, ఒక గుండ్రని రాయి. ఆ రాయినే శకునవంతి అని పిలుస్తారు. నిజానికి రాయి కాదు, అమ్మవారే శిలగా అక్కడ ఉందని ప్రజల నమ్మకం. ఈ రాయిపై చేతితో గట్టిగా అదిమిపెట్టి ఓ ప్రశ్నను అడిగి దానికి అవునా కాదా అని అడిగితే రాయి సమాధానం చెబుతుందట. సమాధానం అవును అయితే రాయి కుడివైపుకు తిరుగుతుంది, కాదు అనే సమాధానమైనట్టయితే ఎడమవైపుకు తిరుగుతుంది. ఒకవేళ రాయి ఎటూ కదలకుండా స్థిరంగా ఉన్నట్టయితే అనుకున్న పని ఆలస్యంగా జరుగుతుందని అర్థం. ఇవన్నీ భక్తుల నమ్మకాలు. ఇప్పుడే కాదు, ఛత్రపతి శివాజీ సైతం ఏ యుద్ధానికైనా వెళ్లే ముందు ఈ శకునవంతి రాయి దగ్గరకు వెళ్ళి తాను యుద్ధానికి వెళ్లాలా వద్దా అని ప్రశ్నించేవాడట. సమాధానం కూడా పొందేవాడని కథలు కథలుగా చెప్పుకుంటారు మహారాష్ట్రీయులు. ఈ ఆలయంలో మరో అద్భుతం జమదర్ఖానా, అంటే అమ్మవారి ఖజానా. అమ్మవారి నగలన్నీ ఈ జమదర్ఖానాలోనే ఉంటాయి. ఈ నగలన్నీ ఉత్సవాల సమయంలో అమ్మవారికి ధరింపజేస్తారు. ఈ నగలలో 108 విగ్రహాలు పొదిగిన బంగారు గొలుసు ఒక అద్భుతం. అది అప్పటి రాజు ఛత్రపతి శివాజీ అమ్మవారికి బహూకరించినది. తుల్జాపూర్ భవానీని చూడాలంటే నవరాత్రుల వేళల్లోనే చూడాలి. ఆ సమయంలో అమ్మవారు అత్యంత శోభాయమానంగా దర్శనమిస్తుంది. ఈ సమయంలో అమ్మను చూడడానికి 2 కళ్ళు సరిపోవు. కోట్లాది రూపాయల విలువైన వజ్ర వైఢూర్యాలు, మరకత మాణిక్యాలు, మంచి ముత్యాలు పొదిగిన ఆభరణాలతో ధగధగలాడే కిరీటం, వజ్రాలు పొదిగిన నెక్లెస్, పాదుకలు, బంగారు కళ్ళతో బంగారం రాసి పోసినట్టుగా కనబడుతుంది అమ్మవారు. ఇవి కాక ఛత్రపతి శివాజీ సమర్పించిన 101 బంగారు నాణాల దండ ప్రత్యేకంగా అలంకరిస్తారు. ప్రత్యేకంగా ఈ అలంకారం చూడడానికే మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. భవానీ అమ్మవారి ఆలయాన్ని సందర్శించే భక్తులు వెదురు బుట్టల్లో ప్రత్యేకంగా గోధుమ పిండితో చేసిన చపాతీలు నైవేద్యంగా సమర్పిస్తారు. షోలాపూర్ హైవే మార్గంలో తుల్జాపూర్ భవానీ మాతకు మరో చిన్న ఆలయం కూడా ఉంది. అదే ఘట్శీల్ టెంపుల్. తుల్జాపూర్ భవానీ ఇక్కడ ఒక శిల మాదిరిగా ఉంటుందట. అందుకే ఈ మూర్తికి ఘట్శీల్ అనే పేరొచ్చిందని చెప్తారు. లక్షలాది మంది భక్తులు కాలినడకన వచ్చి ముందుగా ఈ మందిరాన్ని సందర్శించి ఆ తర్వాత తుల్జాపూర్ భవానీ ప్రధాన ఆలయానికి వెళతారు. ఇక తుల్జాపూర్ క్షేత్రానికి ఎలా వెళ్ళాలంటే, రైలు మార్గం ద్వారా వెళ్ళాలంటే తుల్జాపూర్కు అతి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ షోలాపూర్. కాబట్టి రైల్లో షోలాపూర్ వరకు చేరుకుని అక్కడి నుంచి బస్సులో 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుల్జాపూర్ చేరుకోవచ్చు. విమాన మార్గం ద్వారా పూణే వరకు చేరుకుని అక్కడి నుంచి తుల్జాపూర్ వెళ్ళొచ్చు. సుమారు గంట ప్రయాణం ఉంటుంది. ఇక ఇక్కడ వసతి సదుపాయాల విషయానికి వస్తే చౌల్ట్రీలు, హోటల్స్ అందుబాటులో ఉంటాయి. ఇక ఈ ఆలయానికి ఎప్పుడు వెళ్ళాలి అన్న విషయం చెప్పుకోవాలంటే, ఎండాకాలంలో ఇక్కడ ఎండ తీవ్రంగా ఉంటుంది. అస్సలు బయటకు అడుగు పెట్టలేని పరిస్థితిగా ఉంటుంది. ఇక వర్షాకాలంలో అయితే తిరగడానికి ఇబ్బంది. కాబట్టి శీతాకాలం ఈ క్షేత్ర దర్శనానికి అనువుగా ఉంటుంది. ఇవి 51 శక్తి పీఠాలలో ఒకటైన తుల్జా భవానీ మాత ఆలయ విశేషాలు.